ఇప్పుడు మీకు నేను ఎండు రొయ్యలు ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తానండి. ఈ ఎండు రొయ్యలు కదా, ఇవి బాగా స్మెల్ వాసన వస్తూ ఉంటాయి. ఈ వాసన పోవాలంటే ఎండు రొయ్యలు ఎలాగైనా వాసన వస్తాయి, కానీ ఈ వాసన పోవాలంటే కొంచెం వేడి నీళ్ళు పోసుకొని వేడి నీళ్ళలో 2 నిమిషాలు ఉంచండి. రెండు నిమిషాలు వేడి నీళ్ళలో ఉంచి ఇవి చక్కగా వచ్చేసాయి కదా, తెల్లగా ఫ్రెష్గా వచ్చేస్తాయండి. అయ్యో మళ్ళీ ఇవి తీసేసుకొని వీడియో కోసం తీసేస్తున్నాను, కానీ మీరు ఇంకొక నిమిషం ఉంచుకోండి. ఇసుక కూడా పోతుందండి, వేడి నీళ్ళకి ఇసుక కూడా పోతుంది. చూసారా, తీసేసాం కదా. ఇప్పుడు ఇందులోకి పసుపు, ఉప్పు వేసుకొని శుభ్రంగా పామేసి చక్కగా 5-6 సార్లు వాటర్తో కడిగేసుకోవడమేనండి. లాస్ట్లో కాసిన మంచినీళ్ళతో కడిగేసుకుంటే అయిపోయినట్టే. చక్కగా ఫ్రెష్గా వచ్చేస్తాయి ఎండి రొయ్యలు కానీ ఎండి చేపలు కానీ. ఈ విధంగా కడుక్కోవచ్చండి. నచ్చితే మీరు కూడా ఇలా చేయండి. థ్యాంక్ యూ.